అధ్యాయం 3. రెండు శరీరాలున్న సాధువు. నాన్నగారు, నన్నెవరూ బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా? ప్రయాణాలు చేయడమంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కాని అడ్డు చెప్పేవారు కారు. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు, యాత్రాస్థలాలు చూసి రావడానికి నాకు అనుమతిచ్చేవారు. మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు. మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే పాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్లం. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశదిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది. నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు. ఆ మర్నాడు నన్ను పిలిచారు. బెరేలీ నుంచి కాశీకి వెళ్లి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే పాసు, కొన్ని రూపాయి నోట్లు, 2 ఉత్తరాలు ఇచ్చారు. కాశీలో కేదార్నాథ్ బాబని మా స్నేహితుడున్నాడు. అతనికొక సంగతి తెలపవలసింది. దురదృష్టవశాత్తు అతని అడ్రసు పోయింది. కాని మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానందగారని ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవనుకుంటాను. ఆ స్వామి నేను ఒకే గురువుగారి శిష్యులం. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ 2వ ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చేయడానికి పనికొస్తుంది. ఇదిగో, ఇక నుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోవడాలేవి కుదరవు, గుర్తుంచుకో అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి. నాకుండే 12 ఏళ్ల వయస్సుకు సహజమైన ఉత్సాహంతో బయల్దేరాను. అయితే కొత్త దృశ్యాలు, కొత్త ముఖాలు చూడ్డంలో నాకున్న ఆనందాన్ని కాలం ఎన్నడూ తగ్గించలేదు. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్లాను. ముందు తలుపు తెరిచి ఉంది. 2వ అంతస్తులో ఉన్న పొడుగాటి, విశాలమైన గదిలోకి దారితీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒకాయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు. ఆయన తల, ముడతలు లేని ముఖము శుభ్రంగా నున్నగా ఉన్నాయి. ఆయన పెదవుల మీద పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది. పరిచయం లేని చోటుకి చొరబడ్డానన్న సంకోచం నాలోంచి తొలగించడానికాయన ఒక్క పాత స్నేహితుళ్లాగే పలకరించారు. బాబా, ఆనంద్. సంతోషం నాయనా. స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టుంది. నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను. ప్రణవానంద స్వామిగారు మీరేనా అండి? ఆయన తల ఊపారు. నువ్వు భగవతిబాబుగారి కొడుకువా? ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటికొచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయపత్రం ఆయనకు అందించాను. కాని అదింక అనవసరమే అనిపించింది. కేదార్నాథ్ బాబుగారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే, నీకోసం. ఈ స్వాములవారు తమ దివ్యదృష్టితో మళ్లీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు. నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను. నీకు తెలుసా? ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చినది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను. రెండోది పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చినది. ఆయన సేవలో, జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను. ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు. పరమేశ్వరుడి దగ్గర్నుంచి మీకొచ్చేది ఎలాంటి పెన్షనండి? ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా? ఆయన నవ్వారు. అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం. ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను. నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ 2వ పెన్షన్కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుంది. మా సంభాషణను చటుక్కున తుంచేసి స్వామివారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోయారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది. మొట్టమొదట ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి. తరువాత మందగించాయి. ఆయన అంతమితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను. మా నాన్నగారి స్నేహితుడిని కలుసుకోవటం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనేలేదు. నాకక్కడ ముళ్లమీద కూర్చున్నట్టుంది. ఇంక ఏం తోచక రవ్వంత విసుగుదలతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో
చుట్టూ కలయి చూశాను. ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు నా కంటపడ్డాయి. చిన్నబాబూ, గాభరా పడకు. నువ్వు చూడదలిచిన ఆయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు. ఆ యోగి నా మనస్సులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఆ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదు. మళ్ళీ ఆయన అవగాహన కందని మౌనంలోకి వెళ్ళిపోయారు. 30 నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచీ తెలిపేసరికి స్వామివారు లేచారు. కేదార్నాథ్ బాబుగారు గుమ్మం దగ్గరికొస్తున్నారనుకుంటాను అన్నారాయన. ఎవరో మేడమెట్ల ఎక్కొస్తున్న చప్పుడు వినిపించింది. అప్పుడు నాలో నమ్మజాలనంత ఆశ్చర్యం పెల్లిబుకింది. నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి. కబురు చెప్పడానికి ఎవర్నీ పంపించకుండానే నాన్నగారి స్నేహితుణ్ణి ఇక్కడికి పిలిపించటం ఎలా వీలైంది? నేను వచ్చినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ స్వాములవారు నాతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడలేదే. ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచొచ్చేసి మెట్లు దిగాను. సగం మెట్లు దిగేసరికి సన్నగా చామనఛాయగా మధ్యతరహా ఎత్తున్నొక ఆయన్ని కలిశాను. ఆయన తొందరలో ఉన్నట్టున్నారు. కేదార్నాథ్ బాబుగారు మీరేనా? నా గొంతులో ఉద్రేకం నిండింది. అవును, నువ్వు భగవతి బాబుగారు కొడుకు కదూ? నన్ను కలుసుకోవడానికి ఇక్కడ కాసుకుని ఉన్నావు కదూ? స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయన. ఏమండి, మీరిక్కడికి రావడం ఎలా జరిగింది? చెప్పశక్యం కాని విధంగా ఆయనప్పుడు అక్కడుండడంతో నాకు మతిపోయినట్టయింది. విస్మయం కలిగింది. ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు 1 గంట కిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామిగారు నా దగ్గరికొచ్చారు. ఆ సమయంలో నేనక్కడ ఉన్నట్టు ఆయనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. భగవతిబాబుగారు అబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురుచూస్తున్నాడు, మీరు నాతో వస్తారా అన్నారు. నేను సంతోషంగా సరేనన్నాను. మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్న ఆ స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించింది. మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ చటుక్కున ఆగి అడిగారు నన్ను ప్రణవానందులు. సుమారు అరగంట. నాకిప్పుడు వేరే పని ఉంది. అప్పుడాయన చూసిన చూపులోని మర్మం నాకర్థం కాలేదు. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి. మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతిబాబుగారి అబ్బాయి నేను అక్కడ మీకోసం ఎదురుచూస్తూ ఉంటాం. అలా కాదు అని నేను అడ్డు చెప్పేలోగానే ఆయన టకటకా దూసుకు వెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారు. నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను. ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపయింది. ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసునని అడిగాను. కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం, కాని ఈ మధ్య కలవలేదు. మళ్లీ ఇవాళటికి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను. నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. నాకుగాని మతిపోతోందా? మీకాయన కలలో కనిపించారా? లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చెయ్యి ముట్టుకొని ఆయన అడుగుల చప్పుడు విన్నారా? నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. కోపంతో ఆయన ముఖం జేవురించింది. నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు. నువ్విక్కడ నాకోసం కాసుకుని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్లే తెలుసుకోగలిగానని అర్థమవడం లేదు. అదేమిటి? ఆయన ఆ ప్రణవానంద స్వామిగారు సుమారు 1 గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటినుంచి నా కళ్ల ముందు నుంచి కదలలేదే అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడా చెప్పేశాను. స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా, కలగంటున్నామా? నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు. ఈ స్వామి ఒట్టి మామూలు మనిషే అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకుని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తోంది. మేమిద్దరం కలిసి ఆ స్వాములవారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్ల వైపు చూపించారు కేదార్నాథ్ బాబు. ఇవిగో స్నానాల రేవులో ఈ పావుకోళ్లే వేసుకున్నారీయన అంటూ గుసగుసలాడారు. ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రం కట్టుకుని ఉన్నారు. వచ్చిన ఆయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాములవారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోతావెందుకు? ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు. నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకుని వాళ్లతో మాట్లాడగలను. ఆ విధంగానే వాళ్ళు
సంకల్పమాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు. ఈ స్వాములవారు తమకు గల దూరదర్శన దూరశ్రవణ శక్తుల్ని గురించి నాకు తెలియజెప్పడం నా కిషోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించటానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. కాని దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర్ గారు, అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకోనేలేదు, అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానందగారిని గురువుగా స్వీకరించటానికి నాలో సుముఖత కలగలేదు. నాకు ఎదురుగా ఉన్నాయన అసలైన ప్రణవానందగారా, లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను. ఆత్మోద్దీపన కలిగించే తమ చూపును నాపై ప్రసరింపజేయడం ద్వారా, తమ గురుదేవుల గురించి ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ స్వామివారు నాలో చెలరేగిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. నేనెరిగిన వాళ్లందరిలోకి లాహిరి మహాశయులు చాలా గొప్ప యోగి, మానవ రూపం ధరించిన దేవుడే ఆయన. తమ సంకల్పమాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువుగారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను. గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను ప్రతిరోజూ రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాణ్ణి. పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయవలసి ఉండేది. ఆ గుమస్తా పనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నాను. 8 ఏళ్లపాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా ధ్యానం చేసేవాణ్ణి. నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనస్సును ప్రకాశింపజేశాయి. అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించనట్టు కనిపించింది. ఒకనాటి సాయంత్రం లాహిరి మహాశైల దర్శనానికి వెళ్లి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను. రాత్రి తెల్లవార్లు నేనాయన్ని బతిమాలుతూనే ఉన్నాను. గురుదేవా, నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను. నేనేం చేయగలను? నువ్వింకా గాఢంగా ధ్యానం చెయ్యాలి. గురురూపదేవదేవా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను. కాని మిమ్మల్ని అవధులు లేని మీ విశ్వరూపంలో దర్శించగలిగేటట్టు నన్ను ఆశీర్వదించండి. లాహిరి మహాశయులు ఆశీర్వాద ముద్రతో చేయి చాపారు. ఇప్పుడింక వెళ్ళి ధ్యానం చెయ్యి. నీ గురించి బ్రహ్మకు మనవి చేశాను. అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటినుంచి మరెన్నడూ ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఏ మాయావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు. ప్రణవానందగారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది. నాలోని భయం పలాయనం చేసింది. ప్రణవానందగారు మరో రహస్యం చెప్పారు నాకు. కొన్ని నెలల తరువాత మళ్లీ ఒకసారి లాహిరి మహాశైల దగ్గరికి వెళ్లాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను. గురుదేవా, నేనింక ఆఫీసులో పని చెయ్యలేను. దయవుంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చెయ్యండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. మీ కంపెనీ నుంచి పెన్షనుకు దరఖాస్తు పెట్టు. నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షనుకు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను? నీకు ఏది అనిపిస్తే అది. ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను. సర్వీసు పూర్తికాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరడానికి కారణాలడిగాడు డాక్టరు. పనిచేస్తుంటే నా వెన్నులో నన్ను వివసుణ్ణి చేసే సంచలనం పుడుతోంది. అది నా శరీరమంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుణ్ణి చేస్తోంది. అలా అన్నమీదట ఆ డాక్టరు ఇంక నన్నేమీ అడగకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది త్వరలోనే వచ్చింది. నాకు తెలుసు, లాహిరి మహాశైల దివ్య సంకల్పం ఆ డాక్టరు ద్వారానూ మీ నాన్నగారితో సహా
రైల్వే అధికారుల ద్వారానూ బాగా పనిచేసింది. దాంతో వాళ్లంతట వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసావహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించటానికి వీలుగా నన్ను విముక్తుణ్ణి చేసి స్వేచ్ఛాజీవితం ప్రసాదించారు. ఈ అసాధారణ విషయం వెల్లడించిన తరువాత ప్రణవానంద స్వామివారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు. నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్నిలా ఆశీర్వదించారు. నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగసాధన మార్గంలో సాగుతుంది. నిన్ను మళ్లీసారి మీ నాన్నగారితో చూస్తాను. తరువాత కొన్నేళ్లకు ఈ 2 జోస్యాలు ఫలించాయి. చీకటి ముసురుతూ ఉండగా కేదారనాథ్ బాబు నా పక్కన నడుస్తూ వచ్చారు. మా నాన్నగారిచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను. దాన్ని ఆయన వీధిదీపం దగ్గర చదువుకున్నారు. వాళ్ల రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు. ప్రణవానంద స్వామిగారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదానికోసమైనా ఎదురుచూడ్డం ఎంత సంతోషించవలసిన విషయం. కాని అది అసంభవం. నేను కాశీ వదిలి వెళ్లలేను. నాకింకా 2 శరీరాలు లేవు కదా.